హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే పైథాన్ మాడ్యూల్. సో ఈ వీడియోలో అసలు మాడ్యూల్ అంటే ఏంటి, మాడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, మాడ్యూల్ ఏ విధంగా యూజ్ చేస్తాం మనం పైథాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా మనకి మాడ్యూల్ అంటే ఏంటంటే మాడ్యూల్ అంటే ఏంటంటే దాని డెఫినేషన్ ఎలా ఉంటుందంటే కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ ఓకేనా. సో ఫంక్షన్ అంటే ఏంటి, ఫంక్షన్ అంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఓకేనా. సో ఈ మాడ్యూల్ ఏమని పిలుస్తామంటే మనకి కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు వల్ల అంటే దాని అంతా కలిపి ఏమంటామంటే మనం మాడ్యూల్ అంటాము. సో ఇప్పుడు ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్యాలిక్యులేటర్ అనే ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు. సో బిల్డ్ చేయాలనుకుంటే మీకు క్యాలిక్యులేటర్లో ఏం చేయొచ్చు అండి, ఆపరేషన్స్ యాడ్ చేయొచ్చు, సబ్స్ట్రాక్ట్ చేయొచ్చు, మల్టిప్లికేషన్ చేయొచ్చు, అదేవిధంగా మీరు ఏం చేసుకోవచ్చు, డివిజన్ చేసుకోవచ్చు, అట్లా చాలా చేసుకోవచ్చు, డిఫరెంట్ చేసుకోవచ్చు. ఓకేనా. అయితే ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తానంటే యాడ్కి సంబంధించిన ఒక ఫంక్షన్ రాసుకుంటా, ఓకేనా. దాని తర్వాతకి సబ్స్ట్రాక్ట్ సంబంధించిన ఒక ఫంక్షన్ రాసుకుంటా, దాని తర్వాతకి మల్టిప్లికేషన్ సంబంధించిన ఒక ఫంక్షన్ రాసుకుంటా, ఓకేనా. దాని తర్వాతకి డివిజన్ సంబంధించిన ఒక ఫంక్షన్ రాసుకుంటా. అయితే మాడ్యూల్ అంటే ఏమన్నాను, కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్ అన్నాను. సో ఇవన్నీ కలెక్షన్స్ చేస్తే ఒక దగ్గరికి, ఓకేనా, దాన్ని మనం ఏమంటామంటే మాడ్యూల్ అంటాం. ఓకేనా, దాన్ని ఏమంటామంటే మనం మాడ్యూల్ అంటాం. సో మాడ్యూల్ అనేది మనము ఇట్లా యూజర్ డిఫైన్డ్గా చేసుకోవచ్చు. సో ఒకవేళ దీన్ని యూజ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే వేరే ప్రోగ్రాంలో యూజింగ్ ఇంపోర్ట్ యూస్ చేసుకొని మనం ఏం చేసుకోవచ్చు అంటే వేరే ప్రోగ్రాంలో మనం మాడ్యూల్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ మాడ్యూల్ నేమ్ అని చేసుకోవచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే మీకు ఎప్పుడు కూడా మాడ్యూల్ అనేది .py ఎక్స్టెన్షన్తో ఉంటుంది. ఓకేనా, మాడ్యూల్ అనేది .py ఎక్స్టెన్షన్తో ఉంటుంది. ఎందుకు ఈ మాడ్యూల్ ఇంప్లిమెంట్ చేయడం జరిగిందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక మాట్లాడాను కదా, డిఫరెంట్ యాడ్, సబ్స్ట్రాక్ట్, మల్టిప్లికేషన్, డివిజన్ అని చెప్పేసి మాట్లాడాను కదా. సో అవి ఒక్కసారి మనం నీట్గా కోడ్ రాసుకుంటే ఆ కోడ్ అనేది మాటికి మనం ఏం చేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు. మనం ఒకవేళ ఇప్పుడు మళ్ళీ సేమ్ క్యాలిక్యులేషన్ సంబంధించింది మీరు ఒకవేళ చేయాలనుకుంటే మీరు మాటికి యాడ్, సబ్, ఓకే, మల్టిప్లికేషను, డివిజన్ అని మళ్ళీ ఫంక్షన్స్ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ దగ్గర కోడ్ ఉంది. ఓకేనా, మాడ్యూల్లో టోటల్గా అంత కోడ్ ఉంది. ఆ కోడ్ అనేది మీరు ఏం చేస్తారు, డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటారు. ఓకేనా, రీయూజ్ చేసుకుంటారు. సో మాడ్యూల్ అనేది ఇంత ఇంపార్టెంట్ అనమాట పైథాన్లో. సో లాస్ట్ చెప్పదలుచుకున్నది ఏంటంటే మాడ్యూల్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఫంక్షన్స్. ఓకేనా. సో మాడ్యూల్ అనేది .py ఎక్స్టెన్షన్తో ఉంటుంది. మాడ్యూల్ యూజ్ చేసుకోవాలంటే మనకి ఇంపోర్ట్ యూజ్ చేసుకొని మనం వేరే ప్రోగ్రాంలోకి మనం ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మాడ్యూల్ మెయిన్గా దేనికి ఉపయోగపడుతుంది అంటే రీయూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ మాడ్యూల్లో మనకి ఏమేమి ఉంటాయంటే మనకి క్లాసెస్ ఉంటాయి. ఓకేనా, మనకి క్లాసెస్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, అదేవిధంగా వేరియబుల్స్ కూడా ఉంటాయి. మాడ్యూల్స్లో ఇవన్నీ కూడా ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి. సో ఇది మాడ్యూల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీకు ఈ మాడ్యూల్ అర్థమైనట్లయితే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.